హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ తెలుగు క్రేజ్. ఈరోజు మనం వచ్చేసి మన ఛానల్లో చికెన్ ఫ్రై అయితే చేయబోతున్నామంట. ఎలా చేస్తారు ఏంటి అనేది అయితే మీకు ప్రొసీజర్ అయితే చూపిస్తాను. ఇప్పుడు ఎందుకు లేట్ వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి వీడియోని వెంటనే లైక్ చేయండి, అలాగే ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే ఇందులో అయితే ఉల్లిపాయలు అయితే వేద్దాం అనమాట. నూనె పోసి పొయ్యి అయితే వేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ అయితే ఉల్లిపాయలు అయితే వేస్తాం అనమాట. ఇది వచ్చేసి బాగా అయితే ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. వచ్చేసి మనం వచ్చేసి ఉల్లిపాయలు అయితే వేగినాయి అనమాట. అల్లం పేస్ట్ అయితే వేసేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇప్పుడైతే దీంట్లో అయితే వేసేద్దాం. ఇందులో అయితే చికెన్ అయితే యాడ్ చేస్తాం అనమాట. ఇందులో అయితే మనం వచ్చేసి చికెన్ అయితే వేస్తామన్నమాట. దాన్ని వచ్చేసి మనం వచ్చేసి బాగా అయితే మిక్స్ అయితే చేస్తామంట. చికెన్ వచ్చేసి మొత్తం అయితే నీట్గా అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం ప్రాపర్గా మనం వచ్చేసి చికెన్ ఫ్రై అయితే చేయబోతున్నాం అనమాట. చికెన్ ఫ్రై ఎలా ఉంటుంది ఏంటని అయితే మీకు ఇంకా ముందు అయితే తెలుస్తుంది అనమాట. ఇంకా ఇందులో వచ్చేసి మసాలాలు అవన్నీ అయితే యాడ్ చేయాలి. చికెన్ అయితే కొంచెంసేపు అయితే ఇలా అయితే కుక్ అయితే అవనిద్దాం. ఇప్పుడు ఇందులో వచ్చేసి టమాటాలు అయితే వేద్దాం అనమాట. మనం వచ్చేసి చికెన్ టమాటాలు అయితే మనం ఇందులో వచ్చేసి టమాటాలు అయితే టమాటాలు అయితే ఇందులో వచ్చేసి యాడ్ అయితే చేస్తాం అనమాట. చికెన్ వచ్చేసి కొంచెం అయితే కుక్ అయింది. టమాటాలు కూడా వేసేస్తే రెండు కలిపి అయితే కుక్ అవుతాయి అనమాట. ఇప్పుడు వచ్చేసి ప్రాపర్గా ఇది వచ్చేసి ఇలా ఒకసారి అయితే మిక్స్ చేసుకొని దీని అయితే ఇలా అయితే వదిలేద్దాం అనమాట కొంచెంసేపు. ఇప్పుడు ఇందులో వచ్చేసి సాల్ట్ అయితే యాడ్ చేద్దాం అనమాట. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేద్దాం. ఇదిగోండి సాల్ట్ అయితే మనం వచ్చేసి 1 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేద్దాం. ఇంకా ప్రాపర్గా అయితే ఉడికిద్ది అనమాట. మిగతా సాల్ట్ వచ్చేసి మనం వచ్చేసి తర్వాత అయితే యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి ప్రాపర్గా అయితే ఉడికిద్ది. ఇప్పుడు ఇందులో అలాగే కొంచెం పసుపు కూడా అయితే వేసేద్దాం అనమాట. పసుపు కూడా అయితే వేస్తాం. ఒకసారి దీన్ని అయితే మనం మిక్స్ అయితే చేద్దాం. ఇప్పుడు మనకి స్పీడ్గా అయితే కుక్ అవుతుంది అనమాట. చికెన్ కూడా వచ్చేసి మన ఛానల్లో చాలా మంది అయితే వీడియోస్ అయితే చూస్తున్నారు అనమాట. మంచిగా అయితే వీడియోస్ అయితే చూస్తున్నారు. కానీ వీడియోస్ చూసే వల్ల 90% కూడా అయితే మన ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు అనమాట. ఖచ్చితంగా వచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దీనికి కాంబినేషన్ వచ్చేసి పెరుగు పచ్చడి అయితే చాలా అయితే బాగుంటుంది అనమాట. మేము వచ్చేసి దాన్ని అయితే ప్రిపేర్ అయితే చేస్తున్నాం. దాన్ని కూడా అయితే మీకు ఈ చికెన్ ఫ్రైతో ఏం కాంబినేషన్ బాగుంటుందో మీకు అనేది అయితే కామెంట్ అయితే చేయండి అనమాట. నేను కూడా అయితే తెలుసుకుంటాను మీకు చికెన్ ఫ్రైతో కాంబినేషన్ ఏదైతే నచ్చుతుందంటే పెరుగు అయితే అదే పెరుగు పచ్చడి అయితే ఇంకా చాలా అయితే బాగుంటుంది అన్నమాట. దీనికి కాంబినేషన్ వచ్చేసి మీరు కూడా డెఫినెట్గా ఫ్రీగా ఉన్నప్పుడు అయితే ఇదైతే కుక్ చేసుకుని అయితే ట్రై చేయండి అనమాట. ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి అనమాట. ఓకే, ఇప్పుడు ఇందులో వచ్చేసి కారం అయితే యాడ్ చేద్దాం అనమాట. ఒకసారి అయితే మిక్స్ అయితే చేసి అయితే చూద్దాం అనమాట సరిపోతుందా లేదా అనేసి. ఇందులో వచ్చేసి మనం అయితే వాటర్ అయితే వేయమన్నమాట. వాటర్ లేకుండా అయితే మిక్స్ చేయబోతున్నాం. అప్పుడే ఇది వచ్చేసి ఫ్రై అయితే అవుతుంది అనమాట. డీప్ ఫ్రై కాదు. కారం అయితే సరిపోయిందనమాట. మీరు కారం తక్కువ అంటే ఇంకా తక్కువ అయితే వేసుకోండి. ఇది వచ్చేసి ప్రాపర్గా అయితే సరిపోయింది అనమాట. కింద వచ్చేసి మాడిపోద్ది అనమాట. మాడిపోకుండా వచ్చేసి దీన్ని వచ్చేసి కలుపుతూ అయితే ఉండాలన్నమాట. అప్పుడే వచ్చేసి ప్రాపర్గా అయితే మనకు వచ్చేసి టేస్ట్ అయితే వచ్చింది అనమాట.
ఇప్పుడు వచ్చేసి ఇందులో మిగతా మసాలాలు కూడా అయితే యాడ్ అయితే చేద్దాం అన్నమాట. ఇప్పుడు ఇందులో వచ్చేసి ధనియాల పొడి అయితే యాడ్ చేద్దాం అన్నమాట. ధనియాల పొడి అయితే యాడ్ చేస్తాం, అలాగే చికెన్ మసాలా కూడా అయితే యాడ్ చేద్దాం అన్నమాట, ఎందుకంటే ఇది చికెన్ కర్రీ కాబట్టి. ఇప్పుడు వచ్చేసి దీన్ని ఒకసారి అయితే మిక్స్ అయితే చేద్దాం అన్నమాట. స్మెల్ అయితే మంచిగా అయితే వస్తుంది అన్నమాట చికెన్ మసాలా వేయాలని. ఇప్పుడైతే మనం వచ్చేసి ప్లేట్ అయితే వేసేద్దాం. పైన ప్లేట్ అయితే వేసేస్తే ప్రాపర్గా అయితే కుక్ అయితే అవుద్ది అనమాట. వేస్తాం అనమాట. ఇంకొచ్చేసి అది వచ్చేసి ఒక 5 minutes అలాగే వదిలేద్దాం. అలా అని చెప్పి అలా అయితే వదిలేకండి, గ్యాస్ ఆన్లోనే ఉంటుంది. అప్పుడు వచ్చేసి అది ప్రాపర్గా సైడ్న అయితే వాయిస్లో వేస్తాయి అనమాట. ఏం మీరు పట్టించుకోకండి, అవి వచ్చేసి అలా వస్తూనే ఉంటాయి అన్నమాట. ఓకే, ప్లేట్ అయితే వేస్తాం అనమాట. ఓకే, మీరు కూడా వచ్చేసి ప్రాపర్గా అయితే ఇలాగే అయితే గ్యాస్ వెలిగించి అయితే కుక్ చేసుకోండి. అదే మంచిగా అయితే ఉండిద్ది అనమాట. గ్యాస్ లేకపోతే నా సంబంధం ఫ్లోర్ మీద అయితే ఉంటుంది. ఓకే మరి ఇప్పుడు వచ్చేసి మనం మూత అయితే చేద్దాం అనమాట. మూత అయితే తీసాం కదా, చూడండి ఎలా అయితే కుక్ అయిందో. చూసారు కదా, కింద అయితే అంటుకుపోయింది అనమాట. ఇలా వచ్చేసి మాడే పొట్టు అయితే వస్తుందన్నమాట. ఇలా మాడే అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. చికెన్ అయితే వండండి. మన వాటర్ పైప్ అయినా చూసారుగా, వాటర్ అయితే ఎలా అయితే వచ్చిందో. ఆ టమాటా ఒక గ్రేవీ అయితే మనకైతే ఇందులో అయితే వచ్చిందనమాట. స్మెల్ అయితే మంచిగా అయితే వస్తుందన్నమాట. దీన్ని వచ్చేసి ఇంకా అయితే ఇప్పుడు ఇది వాటర్ అయితే వచ్చింది కదా, ఈ వాటర్ మొత్తం అయితే వెళ్ళిపోవాలన్నమాట. అంతవరకు వచ్చేసి దీని అయితే బాగా అయితే రోస్ట్ అయితే చేద్దాం అనమాట. అప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి ప్రాపర్గా అయితే రెడీ అయినట్టు అనమాట. ఒకసారి దగ్గర నుంచి అయితే చూడండి అనమాట. ఇంకా చూస్తున్నాగా ఎంత ప్రాపర్గా అయితే ఉడుకుతుందో. మీకు వచ్చేసి కొంచెం అయితే పైకి అయితే తీసి అయితే చూపిస్తాను అనమాట. ఇదిగండి, చూస్తున్నాగా ఎలా అయితే ఉడుకుతుంది. ఇలా అయితే మొత్తం ప్రాపర్గా అయితే ఉడకాలన్నమాట. కొత్తిమీర అయితే వేస్తున్నాం అనమాట. ఇది కనిపిస్తుంది కొత్తిమీర. మీకు వచ్చిన మంత్రాలన్నీ కళ్ళు మూసుకొని చదివేసి కొత్తిమీరని అయితే దాని మీద అయితే వేసేయాలన్నమాట. అదే మనకు వచ్చిన మంత్రాలను చదివేసి దాని మీద అలా పడేయాలన్నమాట కొత్తిమీర. అప్పుడే రుచి వస్తుంది. మీరు వచ్చేసి నీట్గా కట్ చేసి వేస్తా అంటే రుచి రాదనమాట. అలా పడితే అలా పీకి పాడేయడమే దాని మీద, అప్పుడే సరైన రుచి వస్తుంది. మీరు ఒకసారి అయితే ట్రై చేయండి అనమాట. పక్కా కొలతలు అయితే వండుకోవాలి. బాబా స్టైల్ కాకపోయినా మన స్టైల్లో మనం అయితే వండుతాం అనమాట. ఇలా ప్రాపర్గా వచ్చేసి దీన్ని అయితే మిక్స్ అయితే చేసుకోవాలన్నమాట. కనిపిస్తుంది కదా వీడియోలో, చూస్తున్నారు కదా. మీకు ఇందాక చూపించిన గ్రేవీ అయితే లేదనమాట. ఇందులో ఉత్తి ఆయిల్ అయితే ఉందనమాట. ఆ గ్రేవీ మొత్తం అలా వచ్చేసి మాయమైతే అయిపోద్ది అనమాట మీరు చదివిన మంత్రాలకి. ఇక చికెన్ ఫ్రై వచ్చేసి ఆల్మోస్ట్ అయితే అయిపోవచ్చింది అనమాట. మంచిగా అయితే ఎలా అయితే వండింది చూడండి అనమాట. మంచి టేస్ట్ అయితే ఉండిద్ది. ఇంకా వచ్చేసి ఇది అయితే ఇంకా అయితే ఉడకాలన్నమాట. మొత్తం ఇంకా ఫ్రై అయితే అవ్వాలన్నమాట. అదే చూస్తున్నా కదా, ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఎండుమిరగాయలు, జీలకర్ర తాలింపులు అయితే ఉన్నాయన్నమాట. ఇట్లా వచ్చేసి మనం వచ్చేసి నూనెలో అయితే వేయాలి. ఇందాక చెప్పినట్టు పొయ్యి అయితే ఖచ్చితంగా వెలిగించుకోవాలి, అప్పుడే ఇవి వేగితే. ఇదేం చూసారు కదా, వీడియో అయితే చేస్తున్నాం మనం. ఇదండి అయితే అలా యాగాలన్నమాట. అప్పుడే కాదు, ఇంకా యాగాలి. ఇప్పుడు ఇందులో వచ్చేసి ఉల్లిపాయలు అయితే వేయాలన్నమాట. ఉల్లిపాయలు, కొత్తిమీర ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అయితే నూనెలో అయితే వేపాలన్నమాట. ప్రాపర్గా వచ్చేసి వీటిని అయితే వేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి ఇక్కడ చూసారుగా మంచిగా అయితే వేగుతుందనమాట. ఇలా అయితే వేగాలన్నమాట. ఇంకా అయితే వేగాల్సింది అయితే ఉందన్నమాట. మొత్తం అయితే వేగిన తర్వాత వచ్చేసి మీకు వచ్చేసి నెక్స్ట్ ప్రొసీజర్ అయితే చూపిస్తా. ఓకే, ఇందులో వచ్చేసి అయితే పసుపు అయితే యాడ్ చేస్తున్నాం అనమాట. నేను పసుపు అయితే వేస్తున్నాను, చూసారు కదా. పసుపు వచ్చేసి అయితే వేసుకోవాలన్నమాట. మనకు నచ్చినంత అయితే వేసుకోవాలి.
ఎఫెక్ట్ అయితే బాగా అయితే వస్తుంది అనమాట. పసుపు అయితే చాలదనమాట, ఇంకా కొంచెం అయితే వేసుకుందాం. మనం వచ్చేసి పసుపు అయితే వేసాం కదా, దీన్ని వచ్చేసి మళ్ళీ అయితే మనం మిక్స్ అయితే చేయాలి. అందుకన్నా ముందు వచ్చేసి ఇందులో వచ్చేసి కారం కూడా అయితే వేసేద్దాం అనమాట. మనం వచ్చేసి చూస్తున్నారుగా కారం కూడా అయితే మనం అయితే వేస్తున్నాం అనమాట. సరిపడా అయితే వేసుకున్నాం అనమాట. ఎక్కువ తింటే ఎక్కువ అయితే వేసుకోవచ్చు. ప్రాపర్గా వచ్చేసి మిక్స్ అయితే చేసుకోవాలన్నమాట దీన్ని. ఇంతే అనమాట. ఇంతకుమించి పెద్ద ప్రొసీజర్ అయితే ఏముండదు అన్నమాట దీనికి. వెరీ సింపుల్గా అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇందులో వచ్చేసి సాల్ట్ అయితే కలిపేస్తాం అనమాట. మనం ముందే వచ్చేసి సరిపడా వచ్చేసి దీంట్లో అయితే కలుపుకోవాలన్నమాట. ఓకే, ఇందులో వచ్చేసి పెరుగు అయితే వేస్తున్నాం అనమాట. వేయండి. చూసారుగా పెరుగు అయితే వేస్తాం. ఇది వచ్చేసి దోసపిండిలా ఉంది, కానీ దోసపిండి కాదు, పెరుగే అనమాట. ఇది వచ్చేసి ఏం డౌట్ అయితే పెట్టుకోక్కర్లేదు. ఇప్పుడు వచ్చేసి పెరుగు అయితే తిన్నాం అనమాట ప్యాకెట్ మీద ఉన్న గ్యాస్ నుంచి. ఇందులో వచ్చేసి కొత్తిమీర అయితే వేసుకోవాలన్నమాట. ఇందల్లా మంత్రాలు అయితే చదవక్కర్లేదు, ఎలా అయినా వేసుకోవచ్చు. అలాగే ఉల్లిపాయలు కూడా అయితే వేసేసుకోవాలన్నమాట. ఇందాక కొంచెం అయితే సైడ్గా అయితే తీసాం కదా, మీకు మతిమరకు లేకపోతే గుర్తుండొచ్చు. దాన్ని వచ్చేసి ప్రాపర్గా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆ వైట్ కనిపిస్తుంది కదా, ఆ వైట్ అయితే ఉండకూడదు అనమాట. ఆ వైట్ లేకుండా అయితే కలుపుకోవాలన్నమాట. ఒకవేళ ఆ వైట్ ఉంటే కనుక ఏం చేయలేము అనమాట మనం, అది పల్లి చట్నీయే. ఇంకేం లేదు, దీన్ని వచ్చేసి అన్నంలో వేసుకొని అయితే అలా తినేయడం అనమాట. ఎందుకంటే ఇది వచ్చేసి మనం అయితే వండలేదు అనమాట. చికెన్ కర్రీ ఒకటే మనం వండాం. ఏం చూస్తున్నాగా అలా అయితే రెడీ అయిందో, ప్రాపర్గా అయితే రెడీ అయిందన్నమాట. కిందగా అయితే తీస్తాం దీన్ని. అది కానీ థిక్నెస్ అయితే చూడనమాట, ప్రాపర్గా అయితే వచ్చిందనమాట. కూర అయితే వండేస్తాం అనమాట. ఇప్పుడైతే మనం టేస్ట్ అయితే చేస్తున్నాం. కూర అయితే మంచి టేస్టీగా అయితే ఉందన్నమాట. చూస్తున్నాగా కూర అయితే కలిపాం. అది కూర వచ్చేసి కంప్లీట్ అయిపోయింది అనమాట. టేస్టీగా ఉంది. మళ్ళీ నెక్స్ట్ వీడియో వద్దాం. అప్పటివరకు టేక్ కేర్, బాయ్.